నమస్కారం. అమృతం ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ, మా ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ స్తోత్రంతో, ఈ మాటతో మన ప్రతిరోజు మొదలవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మన ఏ పనైనా కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి ఆ గణనాయకుడిని మనం నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం. ఇక గణపతి పండగ అనగానే మనందరికీ ఎంతో ప్రేమతత్వంతో కూడుకున్నటువంటి పండగ అండి. ఎందుకంటే ఆ బొజ్జ వినాయకుడిని ఎంత ప్రేమగా మనము మన నిమజ్జనం చేసేదాకా కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 7 రోజులు, అలా ఎవరికి అనుకూలమైన విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దేవుడికి ఆ నైవేద్యాన్ని సమర్పించుకుంటూ, చక్కటి భజనలు పాడుకుంటూ, చక్కటి పాటల్ని పాడుకుంటూ, చాలా చాలా అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసే వరకు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి పండగ నిజంగా వినాయక చవితి. సాధారణంగా పండగ అనగానే మనము పాయసము, తర్వాత పరమాన్నము ఇలా ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం, ఏదైనా స్వీట్ అనమాట. అలాగే ఈరోజు మన వినాయకుడి కోసము మనం చక్కగా పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు, గుండె సమస్యలు రాకుండా చూసుకోవడానికి కూడా మనం పచ్చి కొబ్బరి అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక వంటలో ఉపయోగించాలి. అసలు కొంతమంది అంటూ ఉంటారు, ఉదయాన్నే మామూలుగా పచ్చి కొబ్బరితో మొదలు పెడితే, అదే పనిగా అని కాదు, పొద్దున అల్పాహారంలో తీసుకోవడము, అలా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే ఏంటి అంటే ఉదయాన్నే ఒత్తిడి తగ్గుతుంది, మెదడు పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు పచ్చి కొబ్బరి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నూనె. కొబ్బరి ఎక్కువగా ఎక్కడ వాడతారు? కేరళలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ చాలా బాగుంటుంది, జుట్టుకు చర్మానికి చాలా మంచిది. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకు కూడా పచ్చి కొబ్బరి అనేట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బరువు తగ్గడానికి చాలా బాగా, వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇలా మనకు పచ్చి కొబ్బరికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చక్కగా సాంప్రదాయకరమైన కంచు పాత్రలో సాంప్రదాయకరమైన వంట, సాత్వికమైన వంట. ముందుగా 1 కప్పు పాలు తీసుకున్నానండి. సో ఈ పాలు ఒక మరుగు వచ్చేంత వరకు చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఇది మరిగించి చల్లార్చిన పాలే అయినప్పటికీ కూడా మళ్ళీ మనం తయారు చేసుకునేటప్పుడు కాస్త మరిగిచ్చేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు మనం శ్రేష్టమైన ఆవు పాలతో చేస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా పండగల సమయంలో లేదా ఏదైనా సాంప్రదాయకరంగా చాలా నిష్టగా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు పాలను ఉపయోగిస్తూ ఉంటారు. అభిషేకాలకైనా దేనికైనా కూడా ఆవు పాలతో మొదలు పెడతారు. కాబట్టి ఈరోజు కూడా మనము చాలా నిష్టగా, చాలా స్వామివారి కోసం చేస్తున్నాం కాబట్టి ఆవు పాలతోనే మొదలు పెడుతున్నాం. కొంచెం మనకు ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మొదలు పెట్టచ్చు. ఇక వినాయక చవితి అనగానే ఆ రోజు పిల్లలు కూడా చాలా సంబరంగా ఉంటారండి. కొందరు చక్కగా ఇంట్లో బాగా డెకరేషన్ చేసుకుంటారు, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా విగ్రహాలను తెచ్చుకుంటూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే, మట్టి గణపతులను తెచ్చుకుంటే మనకు కలర్స్, తర్వాత లెడ్, ఈ యూసేజ్ అనేవి మనకి చెత్తా చెదారాలను కాకుండా చక్కగా సాత్వికంగా మనం వంటలు ఎలాగైతే చేసుకుంటామో స్వామివారిని కూడా అంతే సాత్వికంగా తెచ్చుకొని అంతే సాత్వికంగా మనం సాగనంపై ప్రయత్నం చేయాలి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదన్నమాట, చదువుకోవాలి బాగా, ఈరోజు బాగా చదువుకుంటే సంవత్సరం అంతా బాగా చదువు వస్తుంది అని చెప్పి. ఓకే, చూసారా చక్కగా మనకు లైట్గా మరుగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కూడా నీట్గా తురిమేసుకొని పెట్టుకున్నాము. సో ఫ్రెష్గా కొట్టినటువంటి కొబ్బరికాయ. సో దాంట్లోంచి మనం పచ్చి కొబ్బరి తీసాం. సో ఇది కూడా 1 కప్పుడు తీసుకుంటున్నాం. ఇది కూడా మనకు కొంచెం దగ్గర పడాలి. సో పచ్చి కొబ్బరి అలాగే పాలల్లో బాగా ఉడకాలి కదా, ఆ ఫ్లేవర్ అది కూడా చాలా బాగా పట్టాలి. ఇది ముఖ్యమైన స్టెప్ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే పచ్చి కొబ్బరి పూర్తిగా ఉడకడానికి గంటల సమయం ఏం పట్టదు. కాబట్టి జస్ట్ ఒక 5 to 10 minutes చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసారా కొంచెం మనకు దగ్గర పడింది. ఇంకొక 2 మరుగులు వస్తే ఏంటంటే కాస్త మనకు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, కొంచెం థిక్ అవుతాయి మిల్క్ కూడా. ఎందుకంటే ఆవు పాలు కొంచెం పల్చటివే కాబట్టి ఒక 2 మరుగులు వస్తే బాగుంటుంది టేస్టీగా. అలాగే పిల్లలకు వినాయకుడికి సంబంధించి ఎన్ని పాటలు ఉంటాయండి కదా. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణవందితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఇలా మనకు గణేశుడికి సంబంధించి బోల్డని శ్లోకాలు, బోల్డని పద్యాలు, బోల్డని పాటలు ఉంటాయి. సో వాళ్ళకు కూడా చక్కగా ఏదో ఒక పాట నేర్పించి స్వామివారి ముందు పాడాలి అని చెప్పండి ఆ రోజు. అలాగే గుంజీళ్ళు కదా, వాళ్ళ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా, అంటే ఎప్పుడైనా మనకు తెలుసో తెలియకో ఎటువంటి తప్పు మనం చేసినా కూడా ఆ రోజు గుంజీళ్ళు తీసుకొని దేవుణ్ణి ఖచ్చితంగా ఒక క్షమాపణ కోరుకునేటువంటి రోజు కూడా మనకి వినాయక చవితి. కాబట్టి 100% ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తారు, తెలిసి అని చెప్పను, తెలియకుండా కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో మనకు ఈరోజు మనకు దానికి ఒక మంచి రోజు, రెమెడీ దొరికేటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. సో ఓకే, ఇది దగ్గర పడిందండి కొంచెం. ఇప్పుడు దీనికి మనం స్వీట్ యాడ్ చేయాలి కాబట్టి మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మనం పటికి బెల్లం పొడి వేసుకుందాం. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. పటికి బెల్లం పొడి వేసిన తర్వాత కొంచెం పలచబడుతుంది. ఇది కొంచెం మనకిలా కలిపేసుకున్న తర్వాత మనం ఈరోజు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే పండగ అంటే పాయసం అంటే వితౌట్ డ్రై ఫ్రూట్స్ అసలు దానికి అర్థమే లేదు. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి, జీడిపప్పు అలాగే పిస్తా పప్పులు, బాదం పప్పులు తీసుకున్నాం. సో ఖచ్చితంగా మనం హ్యాపీగా కిస్మిస్లు, అలాగే మీకు కావాల్సితే వాల్నట్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. బాదం తరుగు, అలాగే దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పిస్తా ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న జీడిపప్పు. ఇది కూడా ఒక్కసారి మనకు కొంచెం ఒక 2 మరుగులు రావాలి. సో పాయసం కాబట్టి డెఫినెట్గా కొంచెం జారుగానే ఉంటుంది, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం చక్కగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, తర్వాత యాలకుల పొడి వేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా మరిగిందంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు ప్రాపర్గా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మన పచ్చి కొబ్బరి పాయసం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మొహం మీద నల్ల మచ్చలున్నాయా, అవి ఎలా పోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే ఈసారి పని చేయండి. కుంకుమ పువ్వుని ఒక పొడిలాగా తయారు చేసుకొని దాంట్లో తేనె కలిపి ఒక చూర్ణంలాగా తయారు చేసుకొని నీట్గా ఫేస్ అంతా ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మొహం మీద ఉన్నటువంటి నల్ల మచ్చలు త్వరగా వెళ్ళిపోతాయి. ఈ చిట్కా చాలా మందికి అవసరం కాబట్టి తప్పకుండా ఉపయోగించండి. మనం వినాయక చవితి సందర్భంగా ఆ వినాయక స్వామి కోసం పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకుంటున్నాం కదా. సో పచ్చి కొబ్బరి, పాలు, పటికి బెల్లం పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి ఇవన్నీ కూడా వేసాం. చాలా సింపుల్గా చేసుకుంటున్నామని చెప్పాను కదా. సో కొంచెం దగ్గర పడిన చూసారా? ఎస్, ఇక మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ ప్లేటు అలాగే బౌల్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారా మన ప్లేట్లో కూడా మా వినాయకుడు ఎంత ముద్దుగా టొమాటోలతో మనం తయారు చేసుకున్న వినాయకుడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వ్ చేసేసుకున్నాం కదా. సో పై నుంచి మనం ఏం వేద్దామంటే కుంకుమ పువ్వు వేద్దాం. సో అందరి ఇళ్లలో సాధారణంగా కుంకుమ పువ్వు ఉండదు. సో మా ప్రత్యేకంగా అంటే పండగలు అలా అన్నప్పుడు మనం తెచ్చుకుంటాము. ఇది కొంచెం నానితే మనకు ఆ టేస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ దీనికి టైం ఇద్దాం. వేడిగానే ఉంది కాబట్టి పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఒక 2-3 మినిట్స్ అయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా యాడ్ అవుతుంది అనమాట. వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి కోసం మనందరం తయారు చేసినటువంటి పచ్చి కొబ్బరి పాయసం రెడీ. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పటికి బెల్లం పొడి, బాదాం తరుగు, పిస్తా తరుగు, జీడిపప్పు తరుగు, యాలకుల పొడి వేసి కలిపి కొద్దిసేపు దగ్గర పడేంత వరకు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి పాయసం రెడీ. చూసారు కదా పచ్చి కొబ్బరి పాయసం ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించేద్దాం.
ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? వినాయక చవితి సందర్భంగా నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మామిడి చాక్లెట్ మోదక్. పిల్లల్ని కాస్త టార్గెట్ చేస్తూ ఈ వంట తయారు చేసుకోవాలనుకుంటున్నాము. అది కూడా కొంచెం మనకు స్పెషల్గా మామిడిని యాడ్ చేస్తూ తెలుసుకుందాం. ముందుగా మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, చాక్లెట్ పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చూసారా, ఇది మామిడి అంటే ఏంటి? మామిడి పండు గుజ్జు. సో ఇక్కడ మామిడి పండు చక్కగా నీట్గా గుజ్జంతా తీసేసుకున్నాం. తీయటి మామిడి పండు అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో అంటే మనకు తెలియదు కదా, చూసుకోవాలి, మనం తీయటిగా ఉన్నది చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నాము. అలాగే ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి, అలాగే పాల పొడి, ఇదిగోండి చాక్లెట్ పొడి, ఇలా మనం తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇది పిల్లలకు చాలా చాలా బాగా నచ్చుతుందండి, 100% నేను చెప్పగలను. సో ఖచ్చితంగా పిల్లల కోసమైనా కూడా ఈ వంట నేర్చుకోండి. ఓకే, సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవడానికి కాస్త నెయ్యి. ముందుగా సన్నగా తరుక్కున్న బాదాం, సో ఇది కూడా అంటే మనకు మామూలుగా ఉండ్రాళ్ళు, మోదక్కులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. రకరకాల మౌల్డ్స్ కూడా వాడుతూ ఉంటాము. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇందులో మనం ఒక మౌల్డ్ వాడుతున్నాం. సో ఇదేంటి అంటే, మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దాన్ని ఈ మౌల్డ్లో వేసుకుంటే గట్టిగా ఇలా ప్రెస్ చేసేసారంటే ఇలా 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 తీసి ఇలా అనుకుంటే చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇలాంటి మౌల్డ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మన వర్క్. మామూలుగా అంటే అప్పట్లో చేత్తోనే చేసేవాళ్ళు, ఇప్పట్లో కూడా చాలామంది చేత్తోనే చేస్తారు. బట్ చాలామందికి ఏంటి అంటే ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, సో వాళ్ళకి ఫస్ట్ వినాయక చవితి అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి 100% కొంచెం చేయడం కష్టం కాబట్టి ఇటువంటివన్నీ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం పిస్తా పప్పులు కూడా వేసుకుందాము. పిస్తా పప్పు లైట్గా వేగింది కదా, ఇప్పుడు జీడిపప్పు. సో అలా చక్కగా మనకు జీడిపప్పు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇదే బాండీలో మనం చాక్లెట్ పొడి వేసుకుందాం. సో ఇది ఏంటంటే మనం ఒక స్టఫింగ్కి కావాల్సినటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట. ఒక కన్సిస్టెన్సీతో ఉన్న ఒక చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటాం దాన్ని. సో దానికోసం చేస్తున్నది ఇదంతా కూడా. సో మనకి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కాబట్టి దీంట్లోనే చాక్లెట్ పొడి. మనకు చాక్లెట్ పొడి కూడా చూసారా చక్కగా కరిగిపోయింది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఇది మనకి కలిపేసుకొని ఒకసారి ఇందులో ఆల్రెడీ మనం చాక్లెట్ పొడి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పదార్థాన్ని మనం టోటల్గా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ చాక్లెట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారే లోపు మనం వేరే ప్రాసెస్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి. సో ఇంతవరకు మనం చేసుకుంది ఏంటి అంటే మోదక్లో స్టఫ్ చేసేటువంటి ఒక పదార్థాన్ని చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫ్ దేంట్లో అయితే చేస్తున్నామో అది తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి, ఇది మనకు ఎలా రావాలంటే అండి, మనకు మామూలుగా ఇలా చేసుకుంటాం కదా, ఒక పూరీలాగా చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో రావాలి. సో దాన్ని బట్టి మీరు మామిడికాయ గుజ్జు వేసుకోవడము, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గణేశుడికి ఎన్ని ప్రసాదాలు చేసినా కూడా మనకు తనివి తీరదు, అవి అలా వస్తూనే ఉంటాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త పుట్టుకు రావాలంటే మనకు కూడా కొంచెం కష్టమైన విషయమే. అందుకే ఇదిగోండి, ఈరోజు మనకు పచ్చి కొబ్బరి పాయసం తయారు చేసాము, ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. అలాగే ఈ మోదక్ కూడా ట్రై చేయండి.
సో ఇది లైట్గా మనకు వేగింది, కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా కొంచెం వేసుకొని కలుపుకుందాం ఒకసారి. సో మామిడికాయ గుజ్జు నేను వేసినంత సరిపోతుంది అనుకుంటున్నాను నేను, బికాస్ మళ్ళీ చెప్పాను కదండి ఇంతకుముందు మరీ లూజ్ అయిపోతే మనకు మోదక్కులు రావు. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, బికాస్ మనకి ఎండు కొబ్బరి పొడి కదా, మళ్ళీ అడుగంటుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త బ్రౌన్ షుగర్ వేసుకుందాం. సరిపోతుందండి, ఎక్కువ ఏనక్కర్లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ చాక్లెట్ పొడి ఇందులో వేసుకున్నాం కాబట్టి దీనికి తగ్గట్టుగా, అంటే ఆ లేయర్ అవుటర్ లేయర్కి మనం స్వీట్ ఉండాలి కదా, సో దానికి తగ్గట్టుగా వేసుకుంటే చాలు. ఇది కూడా మనకు కొంచెం లైట్గా వేడికి కరిగిపోతుంది. దీంట్లో కాస్త యాలక్కుల పొడి, కొంచెం మనం లైట్గా నెయ్యి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం మనకు చల్లారితే కొద్దిగా ఆ తేమ కూడా తగ్గుతుంది. సో దీన్ని కూడా ఇంకో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనకు అవుటర్ లేయర్ రెడీ అయింది, దాంట్లో స్టఫ్ చేసుకునే ఈ చాక్లెట్ పొడి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రెండు కూడా కొంచెం మనకు చల్లారిన తర్వాతనే మనం ఏదైనా నెక్స్ట్ ప్రాసెస్ చేయగలం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు సాధారణంగా అందరూ వాటర్ తాగేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. ఎక్కిళ్ళు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక స్పూన్ పంచదార నోట్లో వేసుకొని టక్కును మింగేయండి. అప్పుడు ఎక్కిళ్ళు ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఈ చిట్కా ఎప్పుడైనా అవసరమైనప్పుడు తప్పకుండా ఉపయోగించండి. మనం ఇటు చూస్తే కనుక ఒకవైపు మనకు చక్కగా స్టఫింగ్ తయారు చేసుకున్నాము, మరోవైపు ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాము. సో ఫస్ట్ ఇదిగోండి, ఇలా మనకు ఒక మోదక్ మీకు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా షాప్స్లో కూడా మీకు దొరుకుతుంది, స్టీల్ షాప్స్లో. సో ముందు నెయ్యి తీసుకొని ఈ మోదక్కి చాలా బాగా నీట్గా అప్లై చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా చక్కగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి తీసుకొని చేతికి ఇలా చక్కగా అప్లై చేసుకొని మనం తయారు చేసినటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉందో మామిడి కొబ్బరి మిశ్రమం, దీన్ని ఒకసారి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ చాక్లెట్ దాన్ని ఇలా ఉండలాగా తీసుకొని ఇలా మధ్యలో పెడదాం. దీన్ని చక్కగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకుందాం. సో దీంట్లోకి ఇలా ఈ మౌల్డ్లోకి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. పర్వాలేదు, మీకు ఇలా ప్రెస్ అయినప్పుడు మీకు ఎక్స్ట్రాస్ బయటకు వచ్చేస్తాయి కదా, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఎక్స్ట్రాస్ బయటకు వచ్చినప్పుడు ఇటువైపు నుంచి కొంచెం ఇలా పుష్ చేసుకుని అదిం పట్టుకుంటే ఏంటంటే మనకు నీట్గా షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇలా ఒక్కసారి మనం ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇక ఒకసారి ఓపెన్ చేసుకోవడమే. ఇలా చక్కగా మనకు మౌల్డ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకోటి చేద్దామండి, ఒక్కసారి చూడండి మీరు కూడా. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా గుండ్రంగా తీసుకొని రౌండ్గా మనం తయారు చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా ఒక చిన్న ఉండలాగా తీసుకొని సో దీన్ని ఇలా మనం ఏ మోదకైతే తీసుకుంటామో, ఏ మౌల్డ్ అయితే తీసుకుంటామో దాంట్లోకి ఇలా తీసేసుకొని ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రాస్ తీసేసుకొని ఈ భాగాన్ని ఇలా టైట్గా పెట్టేసుకుందాం.
ఇలా ఓపెన్ చేసేసుకుంటే చక్కగా మంచి షేప్లో నీట్గా వచ్చేస్తుంది. మనం పైన నుంచి కాస్త ఇలా కుంకుమ పువ్వు కూడా, సో కొంచెం కలర్ అది వస్తుంది, కలరే కాదు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఒక చుక్క పాలు కూడా వేసుకోవచ్చు మీరు కావాల్సింటే పైన నుంచి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మామిడి చాక్లెట్ మోదక్ మీ అందరి కోసం కూడా రెడీ, స్వామివారి కోసం కూడా రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, చాక్లెట్ పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. మామిడి చాక్లెట్ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదాం, తరిగిన పిస్తా, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చాక్లెట్ పొడి, పచ్చి కొబ్బరి తురుము, పాల పొడి వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి ఎండు కొబ్బరి పొడి వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులో మామిడికాయ గుజ్జు, బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మోదక్ అచ్చులకు నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న మామిడికాయ కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని చిన్న పూరీల్లాగా ఒత్తుకొని చల్లార్చుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని కూడా చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో స్టఫ్ చేసి ఉండలాగా అదుముకొని అచ్చులో పెట్టి గట్టిగా అద్ది అచ్చును ఓపెన్ చేసి తీసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే మామిడి చాక్లెట్ మోదక్ రెడీ. చూసారు కదా మామిడి చాక్లెట్ మోదక్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మరి స్వామివారికి నైవేద్యంగా సమర్పించేద్దాం. మహాదేవసూతం 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 గురు గుగనూతం మహాదేవసూతం గురు గుగనూతం మారకోటి ప్రకాశం శాంతం. ఇలా చక్కగా మీ జీవితం కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మన అమృతం కార్యక్రమం విష్ చేస్తుంది. ఇక స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేసాం కాబట్టి ఇక మనం ప్రసాదం కూడా స్వీకరించేద్దాం. ముందుగా పాయసం దిక్కైంది చూసారా, ఇంతకుముందు మనం చేసినప్పటికీ ఇప్పటికీ. చాలా బాగుందండి. అంటే ఎప్పుడు అదే అర్థం కాదు, స్వామివారికి ఏం చేసినా కూడా అమ్మవారికి ఏం చేసినా కూడా అంత టేస్టీగా ఉంటాయంటో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదో మనం బయట నుంచి తీసుకొచ్చిన పాయసంలాగా ఒక రబ్బడీలాగా ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఇక మోదక్ కూడా ట్రై చేద్దాం. పిల్లలకు బాగా నచ్చుతుంది. రెండు నచ్చుతాయి అనుకోండి. పాయసం కూడా పిల్లలకు ఇష్టమే కదా. బయట అంతా కూడా ఒక మామిడి పండు, ఎండు కొబ్బరి ఫ్లేవరు, సో అలా కొంచెం లోపలగా తింటే చాక్లెట్ ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది. అసలు స్వామివారికి చేయడం ఏంటో కానీ మనం మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉంటాం. అంటే మనం ఎంత ఇష్టపూర్వకంగా, ఎంత భక్తితో, ఎంత ప్రేమతో మనం స్వామివారికి చేస్తామో అంతే ప్రేమతో స్వామివారు మనకు రిటర్న్ కూడా ఇస్తారు. సో అది మాత్రం మనం గట్టిగా నమ్మాలి. మరొకసారి మా అమృతం ప్రేక్షకులందరికీ, ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.